ఇది మన 4th లెక్చర్. ఓకేనా? లాస్ట్ లెక్చర్‌లో మనం ఏం డిస్కస్ చేసాం? కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మల్టిపుల్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? మీకు ఎవరికైనా వీడియోలో డౌట్ ఉంటే ఇదే ఫస్ట్ వీడియో అయితే ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. రైట్? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు 1 to 20 నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ ఈజీగా అర్థమవుతాయి. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డివిజన్ బేసిక్స్ తెలుసుకుందాం. సరేనా? ఇక్కడ 3 అనేది 8ని డివైడ్ చేస్తుంది. రైట్? 3ని డివైజర్ అంటాం. 8ని డివిడెండ్ అంటాం. మెయిన్ నెంబర్ ఏదైతే ఉందో అది డివిడెండ్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? 8/3. ఓకేనా? న్యూమరేటర్ 8, డినామినేటర్ 3. ఈ డినామినేటరే మనం ఇక్కడ రాస్తాం. అది డివైజర్. ఓకేనా? ఏదైతే డివిడెంట్ ఉందో అది న్యూమరేటర్లో మెన్షన్ చేస్తాం. రైట్? డివిజన్ చూడండి. 3 2s 6. 8లో నుంచి 6 తీస్తే 2. నాకు ఇంకా 2 3 టేబుల్లో రాదు. సో నేను అక్కడితో ఎండ్ చేశాను. ఏదైతే లెఫ్ట్ ఓవర్ రిజల్ట్ ఉందో అది మన రిమైండర్. ఓకేనా? ఈ చెవులో మనం వాల్యూ వేసాం చూడండి. 3 2s. ఆ వాల్యూ మనకి కోషంట్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా అప్లై అవుతుంది చూడండి. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది ఒక ఎగ్జాంపుల్ నుంచి చూద్దాం. మన డివిడెంట్ ఎంత? 8. ఓకేనా? మన డివైజర్ 3, కోషంట్ 2, రిమైండర్ ఎంత ఉంది ఇక్కడ? 2. 3 2s 6 ప్లస్ దిస్ 2. 6 + 2 8 కదా? ఈక్వల్ అయింది కదా? ఈ 8 ఈక్వల్ అయింది. సో ఇలా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 15 తీసుకుందాం. ఓకేనా? 15ని 5 టేబుల్తో డివైడ్ చేద్దాం. డివైజర్ ఎంత? 5. డివిడెంట్ 15. 5 3s 15. సో 15లో 15 కంప్లీట్గా పోద్ది. ఇంకా రిమైండర్ ఏం లేదు, 0. ఇప్పుడు ఫార్ములాలో వేయండి. డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా? 5 3s 15 ప్లస్ రిమైండర్ 0. 0ని యాడ్ చేసిన చేయకపోయినా వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు. సో వాల్యూ ఎంత? 15. డివిడెంట్కి ఈక్వల్ అయింది కదా? సో మీరు ఎప్పుడైనా డివిజన్ కరెక్ట్ చేశారో రాంగ్ చేశారో చెక్ చేసుకోవాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి. రైట్? ఇప్పుడు మన 2 5 10 ఈ 3 నెంబర్లు కూడా లాస్ట్ డిజిట్ చూసి అది డివిజిబుల్ అవుతుందా అవదా అని ఆ నెంబర్ని చెప్పేయచ్చు. లాస్ట్ డిజిట్ని ఏమంటాం మనం? వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్. రైట్? ఇక్కడ చూడండి 2 డివిజిబిలిటీ రూల్ ఎలా? లాస్ట్ డిజిట్ ఈవెన్ అయితే సరిపోద్దంట. ఈవెన్ నెంబర్స్ ఏంటంటే 0 2 4 6 అండ్ 8. అవునా? ఈ నెంబర్ చూడండి 1098. 8 ఉంది. సో ఈ కంప్లీట్ నెంబరు 2తో డివైడ్ అయింది. 26. 6 ఈవెన్ నెంబర్. సో ఈ నెంబర్ కూడా 2తో డివైడ్ అయింది. చాలా పెద్ద నెంబర్ ఉంది, ఎన్నో డిజిట్స్ ఉన్నాయి. అయినప్పటికీ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి హోల్ నెంబర్ అంతా కూడా 2తో డివైడ్ అవుతుంది. రైట్? అలానే 5 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 5కి ఏంటి? లాస్ట్ డిజిట్ 0 కానీ 5 అయి ఉండాలి. అవునా? ఇక్కడ చూడండి 1095. 5 ఉంది. ఇక్కడ 0 ఉంది. ఈ నెంబర్కి 5 ఉంది. లాస్ట్ డిజిట్ మాత్రమే చెక్ చేసుకుంటాం. సరేనా? ఈ 3 నెంబర్లు కూడా 5తో డివైడ్ అవుతాయి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏంటి? రిమైండర్ అనేది 0 రావాలి, అప్పుడే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు మరి 10కి చాలా ఈజీ. లాస్ట్ డిజిట్ 0 అయిపోతే సరిపోద్ది. 10 మల్టిపుల్స్ అన్నీ చూడండి, లాస్ట్లో 0నే వస్తుంది. 10 20 30 40. సో వీటన్నిటికీ లాస్ట్లో 0 వస్తుంది. అలానే లాస్ట్లో ఏ నెంబర్కి 0 ఉన్నా అది 10తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. 1090 ఉంది, 0 ఉంది కదా?
ఇక్కడ కూడా 0 ఉంది. ఈ పెద్ద నెంబర్‌లో కూడా 0 ఉంది. సో, 0 ఉంటే అది 10తో ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ అయిద్ది. క్లియర్ కదా! ఇక్కడ మీకు ఒక మ్యాజిక్ చెప్తా చూడండి. మీరు ఫ్యాక్టర్స్ నేర్చుకున్నారు కదా లాస్ట్ వీడియోస్‌లో. 10కి ఫ్యాక్టర్స్ ఏమని రాస్తాం? 1, 2, 5 అండ్ 10. ఎలా? 1 10s, 2 5s. సో, 10 కాకుండా మిగతా నెంబర్స్ ఉన్నాయి కదా! 1, 2, 5. ఈ 1, 2, 5తో ఏ నెంబర్ డివిజిబుల్ అయినా కూడా అది 10తో కూడా ఎగ్జాక్ట్‌లీ డివైడ్ అయిద్ది. ఓకేనా? లేదంటే ఎగ్జాక్ట్‌లీ 10తో ఏ నెంబర్ అయినా డివైడ్ అయిందనుకో, దాని ఫ్యాక్టర్స్‌తో కూడా ఆ నెంబర్ డివైడ్ అయిద్ది. చూడండి, ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 10 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 and 5. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇక్కడ మనకి 50 ఉంది. ఇది 10 టేబుల్‌తో పోద్ది. ఎలా? 5 10s. 10 టేబుల్‌తో 10 5s. సో, 10 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 5. 1ని ఎక్స్‌క్లూడ్ చేయండి. ఎందుకంటే 1 అన్ని టేబుల్స్‌లోనూ వస్తది. సరేనా? ఇప్పుడు ఈ 2 and 5 కూడా 50ని ఎగ్జాక్ట్‌లీ డివైడ్ చేస్తాయి. ఎలా? 50 ఏస్తే 2 25s. అవునా? అదే 5తోనైతే 5 10s. అర్థమైంది కదా! ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 10 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 and 5. క్లియర్ కదా! మీరు ఒక నెంబర్ చెక్ చేయండి కావాలంటే 100 మీరు చెక్ చేయండి. 100 10తో అవుతుంది. సో, 2 and 5తో అవుతుందో లేదో మీరు చెక్ చేయండి. మీకు డిజిట్ సమ్ అంటే ఐడియా ఉందా? ఏంటి? డిజిట్ సమ్. ఒక నెంబర్‌లో ఉండే అంకెల్ని డిజిట్స్ అంటాం కదా! ఇప్పుడు 9, 3, 9 ఇలా ఉందనుకో. దీని డిజిట్ సమ్ ఏమవుతది? డిజిట్స్ ఏంటి? 9, 3, 9. వీటి సమ్మే డిజిట్ సమ్. చూడండి, 9 + 3 + 9. 9 + 3 ఎంత? 12. 12 + 9 ఎంత? 21. సో, వీటన్నింటికి డిజిట్ సమ్ ఎంత? 21. దీనికి డిజిట్ సమ్ ఎంత? 2 + 1 = 3. డిజిట్ సమ్ క్లియర్ కదా! ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకేనా? వీటి డిజిట్ సమ్ ఎయిదర్ 3తో అయినా డివైడ్ అవ్వాలి, లేదా 3 అయినా రావాలి. చూడండి, 1098. 1 + 0 + 9 + 8 ఎంత వచ్చింది? 18. 18 3తో డివైడ్ అవుతుంది కదా! 3 6 18. మీకు ఇప్పుడు ఈ నెంబర్ 2 డిజిట్ నెంబర్ పెద్దది ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 97 ఇలా వచ్చిందనుకో, ఇది 3తో డివైడ్ అవుతుందో లేదో మీకు డౌట్ వచ్చిందనుకో, దీనికి మళ్ళీ డిజిట్ సమ్ చేయండి. అంటే 1 + 8. అది 2 డిజిట్స్ ఉంది కదా, వాటిని కూడా మళ్ళీ కలిపేయండి. 9 వచ్చింది. 9 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. ఎలా? 3 3s. ఓకేనా? సో, ఈ టోటల్ నెంబర్ అంతా కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 97 3తో డివైడ్ అవుద్దో లేదో చెక్ చేయండి కరెక్ట్‌గా. 9 + 7 ఎంత? 16. 16 మళ్ళీ ఎలా రాయొచ్చు? 1 + 6 7. 7 అనేది 3 టేబుల్‌లో రాదు. కాబట్టి ఈ 97 అనేది 3తో డివైడ్ అవ్వదు. మనకి రిమైండర్ మిగిలిపోద్ది. సరేనా? ఓకే. అలానే 6. మీకు ఇందాక ఫ్యాక్టర్స్ చెప్పాను కదా! 2 and 3 అనేవి 6 ఫ్యాక్టర్స్. సో, 2తోని 3తోని డివిజిబుల్ అయితే 6తో కూడా ఆటోమేటిక్‌గా అయిపోతాయి. ఇప్పుడు 60 ఉంది. ఈ 6 10s 60 అని తెలుసు మీకు. కానీ చూడండి, 2 టేబుల్‌తో డివైడ్ అయిద్ది. ఎందుకంటే 0 ఉంది. 3 టేబుల్‌తో కూడా డివైడ్ అయిద్ది. ఎలా? 60 అంటే 6 + 0 6. 6 అనేది 3 టేబుల్‌లో వస్తది. సో, 2 and 3తో అయితే 6తో కూడా డివిజిబుల్ అయిపోద్ది. క్లియర్ కదా! నెక్స్ట్ 9. మన సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అయిపోవాలి, లేదా 9 అయినా అవ్వాలి. చూడండి, 1 0 8 0 0 0 వాటి సమ్ ఏమైంది? 9 అయింది. సో, ఈ టోటల్ నెంబర్ కూడా 9తో డివైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, అదే నెంబరు నేను ఎక్కువ జీరోస్ యాడ్ చేసేసాను. పెద్ద నెంబర్ చేశాను, చాలా పెద్ద నెంబర్ చేశాను.
ఇంత నెంబర్ చేశాను. ఇప్పుడు వాటి సమ్ ఎంత అయిద్ది? 1 + 8 అంటే 9. సో, ఇంత పెద్ద నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అయిద్ది. క్లియర్ కదా! నేను ఇంకా 2 జీరోస్ యాడ్ చేసినా కూడా 9 ఉంటది. ఎందుకంటే జీరోస్ యాడ్ చేసినా, యాడ్ చేయకపోయినా సమ్ చేంజ్ అవ్వదు. అవునా? యెస్. ఈ నెంబర్ అంతా కూడా 9తో డివైడ్ అయిద్ది. మీకు 3, 6, 9 వీటి డివిజిబిలిటీ రూల్స్ క్లియర్‌గా అర్థమైనట్టేనా? యెస్. ముందుకెళ్దాం. ఇప్పుడు 4, 8, 16 వీటికి చూద్దాం. సరేనా? మీరు గమనించండి. 4, 8, 16 ఫ్యాక్టర్సే. రైట్? సో, 16తో డివైడ్ అయ్యాయంటే 8 అండ్ 4తో ఆటోమేటిక్‌గా డివైడ్ అయిపోతాయి. సరే, ఇండివిజువల్‌గా కూడా 4 అండ్ 8కి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. అవి చూద్దాం. వీటికి ఏంటంటే లాస్ట్ డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. 4 గానీ, 8 గానీ, 16 గానీ వీటికి లాస్ట్ డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే లాస్ట్ అంటే లాస్ట్ 1 డిజిటే కాదు. 4కి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. 8కి లాస్ట్ 3 డిజిట్స్. 16కి లాస్ట్ 4 డిజిట్స్. ఓకేనా? చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ గానీ 4తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ అంతా కూడా 4తో డివైడ్ అయిపోద్ది. 1024. ఓకేనా? 1024. ఈ 24 అనేది 4 టేబుల్‌తో వస్తది. ఎప్పుడు? 460. సో, ఈ టోటల్ నెంబర్ అంతా కూడా 4 టేబుల్‌తో డివైడ్ అయిద్ది. 1028. 28 ఉంది. 28 అంటే 4 7s కదా! ఇప్పుడు 1024 ఉంది. 24 4తో డివైడ్ అయితదని చెప్పాను. నేను నెంబర్ పెంచుతున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ అంతా కూడా 4తో డివైడ్ అయితది. నేను ఇంకా పెంచాను. అయినప్పటికీ ఈ నెంబర్ 4తో డివైడ్ అయితది. నేను లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్ యాడ్ చేసినా కానీ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే నెంబర్ మొత్తం కూడా 4తో డివైడ్ అవుతుంది. రైట్? అలానే 8తో లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకోండి. రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నా ఎన్నున్నా మీకు పెద్దగా ఫరక్ పడుతుంది. రైట్? 16కి అయితే ఏంటి? లాస్ట్ 4 డిజిట్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, 78, 98, 17, 89, 12, 16. ఇక్కడ 12, 16 16తో డివైడ్ అవుతుందో లేదో చూసుకోండి. మీ టోటల్ నెంబర్ కూడా 16తో డివైడ్ అయిపోద్ది. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ రాస్తాను. 4932. ఈ నెంబరు 4తో డివైడ్ అవుతుందా అవ్వదా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుందని నేను తెలుసుకుంటాను. సరేనా? డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఈజ్ 0 ఆర్ డివిజిబుల్ బై 11. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఉంది. ఏంటది? 82531273. అవునా? ఏమన్నాడు? సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్. ఆల్టర్నేటివ్ అంటే ఒకదాని తర్వాత మరొకటి. చూడండి, 8 తర్వాత 5, మధ్యలో ఒక నెంబర్ వదిలేస్తాం. 3 తర్వాత 1, తర్వాత 7. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా ఒక సెట్. వీటిని ఇప్పుడు సమ్ చేద్దాం. 8 + 5 + 1 + 7 ఎంత అయింది? 21. ఓకేనా? అలానే కింద ఈ సెకండ్ సెట్ 2 + 3 + 2 + 3 ఇదెంత? 10. ఆల్టర్నేటివ్ నెంబర్స్ని సమ్ చేసేసాం. అవునా? వీటి డిఫరెన్స్ 21లో నుంచి 10 తీయండి. ఎంత? 11. ఈ రిజల్ట్ 0 కానీ 11 మల్టిపుల్స్ కానీ వస్తే ఈ నెంబర్, ఈ టోటల్ నెంబర్ అంతా కూడా 11తో డివిజిబుల్ అయిపోద్ది. సరేనా? సరే, చిన్న నెంబర్ చూద్దాం. 8102. ఓకేనా? ఇది 11తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? 8 + 0 ఎంత? 8. 1 + 2 3. సో, 8 నుంచి 3 తీయండి. 5.
ఇక్కడ 0 రాలేదు, 11 మల్టిపుల్ రాలేదు. సో ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వదు. క్లియరా? ఓకే, మీకు ఇంకొక నెంబర్ ఇస్తున్నా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ వన్. 89173. ఈ నెంబర్ మీరు చెక్ చేయండి, సరేనా? 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. డివిజిబిలిటీ చెక్ విత్ ఫ్యాక్టర్స్. దిస్ మెథడ్ కెన్ బి అప్లైడ్ టు ద కాంపోజిట్ నెంబర్స్ ఓన్లీ. ఎందుకు ఓన్లీ కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం? మనకి ప్రైమ్ నెంబర్స్కి 2 అంటే 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఆ 2 కూడా ఏంటి? 1 సేమ్ నెంబర్. సో అందుకే నెగ్లెక్ట్ చేసాం. అదే కాంపోజిట్ నెంబర్స్ అయితే మోర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రైట్? చూడండి, మనం ఆల్రెడీ 6 డిస్కస్ చేసాం. 2 and 3తో డివిజిబుల్ అయితే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. అలానే 3 and 4తో డివిజిబుల్ అయితే 12తో కూడా డివిజిబుల్ అవుద్ది. మనకి 3కి ఏం చెప్పాను? డిజిట్స్ సమ్ 3 కానీ 3 మల్టిపుల్స్ కానీ రావాలి, అప్పుడు 3తో డివిజిబుల్ అయింది. 4కి ఏం చెప్పాను? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలని. 14 చెక్ చేయాలంటే 2 and 7 ఈ 2 టేబుల్స్లోనూ ఆ నెంబరు డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 15కి 3 and 5. 5కి ఏంటి? 0 or 5 యూనిట్స్ ప్లేస్లో ఉండాలి, రైట్? అలానే 18, 2 and 9 ఈ 2 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 18th కూడా అయిపోద్ది, రైట్? 20కి 2 and 5. ఓకేనా? 2 and 10తో అయినా కూడా అయింది. క్లియర్ కదా? ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్ మిస్ చేసాం. ఏంటవి? 7, 13, 11 ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. 17, 19 ఇలా ప్రైమ్ నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ మనం మిస్ చేసాం, రైట్? వాటికి ఒక స్పెషల్ మెథడ్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్తా చూడండి. ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా వినండి, సరేనా? సింపుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డివిజిబుల్ అవుతున్నా లేదో డివిజన్ చేసి చెక్ చేసుకోండి. కొంచెం పెద్ద నెంబర్స్కి ఇవి యూస్ చేయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది, సరేనా? ఫస్ట్ చూడండి, డబుల్ ద లాస్ట్ డిజిట్. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంది 343, సరేనా? లాస్ట్ డిజిట్ ఏంటి? 3. దీన్ని డబుల్ చేయండి. ఎంత అవుతుంది? 3 డబుల్ చేస్తే 6. ఓకేనా? సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్. రిమైనింగ్ నెంబర్ ఏంటి? 34 అంటే 34. ఈ 34 నుంచి ఈ వచ్చిన రిజల్ట్ తీసేయండి. ఏమవుతుంది నాకు ఆన్సర్? 28. ఓకేనా? ఇది మన ఫైనల్ రిజల్ట్. ఇది ఫస్ట్ రిజల్ట్, ఇది ఫైనల్ రిజల్ట్. ఈ ఫైనల్ రిజల్ట్ 0 కానీ లేదంటే 7 మల్టిపుల్స్ కానీ అయితే ఇనీషియల్ నెంబర్ ఉంది కదా మన మదర్ నెంబర్, ఈ నెంబర్ మొత్తం కూడా 7తో డివిజిబుల్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 154, సరేనా? లాస్ట్ డిజిట్ ఏంటి? 4. 4ని డబల్ చేస్తే 8. ఈ రిమైనింగ్ నెంబర్ నుంచి 8 తీసేయండి. 15 నుంచి 8 తీసేయండి. ఇది ఫస్ట్ రిజల్ట్, ఇది సెకండ్ రిజల్ట్. సెకండ్ రిజల్ట్ ఏంటి? 15లో నుంచి 8 తీస్తే 7. ఓకేనా? మనకి ఏమనుకున్నాం? 0 కానీ 7 మల్టిపుల్స్. 7 అన్నా 7 మల్టిపులే కదా, 7 ones. సో ఈ మెయిన్ నెంబర్ 154 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది, సరేనా? 140 చెక్ చేయండి మీరు 7తో డివిజిబుల్ అవుతుందో లేదో. నెక్స్ట్ ఒకటి మల్టిప్లై, నెక్స్ట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఓకేనా? 7కి చూసాం కదా ఆల్రెడీ. 7కి ఏంటి? ఫస్ట్ డబుల్ చేయాలి, తర్వాత రిమైనింగ్ నెంబర్ అంతట్లో నుంచి తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అలానే 13 చూద్దాం. 13కి ఏంటి? లాస్ట్ డిజిట్ ఇంటూ 4. లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయాలి, రిమైనింగ్ నెంబర్ అంతటికి ఆ రిజల్ట్ కలపాలి. ఓకేనా? అలానే 17 చూడండి. లాస్ట్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయండి ఇంటూ 5.
సబ్ట్రాక్ట్ ద రిజల్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. సో మైనస్ చేయండి వచ్చిన రిజల్ట్ని. అలానే 19 లాస్ట్ డిజిట్ని ఇంటూ టూ అంటే ఏంటి, డబులే కదా, రైట్. నెక్స్ట్ యాడ్ చేయండి. చూడండి 7 17 మైనస్ అవుతున్నాయి, 13 19 ప్లస్ అవుతున్నాయి. మీకు గుర్తుంటుంది కదా, ఇలా గుర్తుపెట్టుకోండి చిన్న టేబుల్ వేసుకొని, సరేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం. 13కి ఏం చెప్పాం, లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని మిగతా నెంబర్ అంతటికి యాడ్ చేయాలి. ఇక్కడ 1 0 0 1 ఉంది, ఓకేనా. లాస్ట్ డిజిట్ ఎంత, 1. 1ని 4తో మల్టిప్లై చేయండి అంటే 4. ఈ 1 0 0 ఇంకా మిగిలిపోయింది, దానికి వచ్చిన 4ని యాడ్ చేయండి, 104 అయింది. 104 13తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియదంటే దాన్ని కూడా మళ్ళీ అలానే చేయండి. 104 ఉంది కదా, దాన్ని చెక్ చేయండి. 4ని 4తో మల్టిప్లై చేస్తే 16. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఎంత, 10. ఆ 10కి 16 కలపండి, ఎంత వస్తుంది, 26. మనకి తెలుసు 13 2s 26, రైట్. సో ఫస్ట్ నెంబర్ 1001 అనేది 13తో డివిజిబుల్ అయ్యింది. మీకు ఇక్కడ చాలా సింపుల్. ఈ 7 13 17 19 ఫైనల్ రిజల్ట్ 0 కానీ ఏ నెంబర్ది చెక్ చేస్తున్నామో దాని మల్టిపుల్స్ కానీ రావాలి, సరేనా. ఇప్పుడు 17 చూద్దాం. లాస్ట్ డిజిట్ ఇంటూ 5 అన్నాం కదా, 969. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 9. 9 ఇంటూ 5 ఎంత, 45. రిమైనింగ్ నెంబర్ ఏంటి, ఈ ఫస్ట్ 2 డిజిట్స్ 96. 96లో నుంచి 45 తీసేయండి. మీరు రిజల్ట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను కలర్ కోడింగ్ ఇచ్చాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 96 నుంచి 45 తీస్తే 51. మీకు 17 టేబుల్ కొంచెం ఐడియా ఉంటే అర్థమవుతుంది 51 17తో డివైడ్ అవుతుందని. లేదంటే మళ్ళీ చెక్ చేసుకుందాం 51 అని కూడా. ఎలా, లాస్ట్ డిజిట్ 1 కదా, 1 ఇంటూ 5 5. రిమైనింగ్ నెంబర్ ఎంత, 5. 5 నుంచి 5 తీస్తే 0. మన రూలే ఫైనల్ ఆన్సర్ 0 కానీ 17 మల్టిపుల్స్ కానీ రావాలి. సో మనకి 0 వచ్చింది. సో మదర్ నెంబర్, మెయిన్ నెంబర్ ఏంటి, ఇది 969. 969 అనేది 17తో డివిజిబుల్ అవుతుంది, ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 19కి చెక్ చేద్దాం. లాస్ట్ డిజిట్ ఇంటూ 2 అంటే ఏంటి, డబులింగ్. 1 1 5 9. సో లాస్ట్ డిజిట్ ఏంటి, 9. 9 2s 18. రిమైనింగ్ నెంబర్ అంతటికి కూడా ఇది యాడ్ చేయాలి. ఇక్కడ చూసాం కదా, 13 19 సెకండ్ స్టెప్ ఎడిషన్, అదే 7 17 అయితే సెకండ్ స్టెప్ సబ్ట్రాక్షన్. క్లియర్ కదా. సరే, ఈ 115 రిమైనింగ్ నెంబరు, దానికి యాడ్ చేయండి 18. 133. 133 మనకు తెలియదు అవుతుందో అవుతుందో, అప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. 133లో లాస్ట్ నెంబర్ ఏంటి, 3. 3ని డబుల్ చేస్తే 6. ఇప్పుడు 3 మిగిలిన నెంబర్ ఏంటి, 13. 13కి 6 కలిపితే 19. 19 వచ్చింది కదా మనకి. 0 కానీ 19 ఆర్ 19 మల్టిపుల్స్ వస్తే ఆ కంప్లీట్ నెంబర్ అంతా కూడా 19తో డివిజిబుల్ అయింది, రైట్. కంప్లీట్ నెంబర్ అంటే ఏంటి, మన మెయిన్ నెంబర్ 1159, సరేనా. మీరు ఈ టేబుల్ కొంచెం జాగ్రత్తగా రాసుకోండి, అప్పుడు మీకు బాగా గుర్తుంటాయి. ఈ ప్రైమ్స్ ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా. ఓకే, సో మీకు ఇక్కడితో 1 నుంచి 20 నెంబర్స్ క్లియర్గా డివిజిబిలిటీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను. ఏ నెంబర్ అయినా మిస్ అయితే కామెంట్ చేయండి, సరేనా. లెక్చర్ ఇక్కడితో అయిపోలేదు, మీకు ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. మనం 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక్క డిజిటే చూస్తున్నాం, 4తో 2 చూస్తున్నాం, లాస్ట్ 2 డిజిట్స్, అవునా. 8తో లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకుంటున్నాం. 16 టేబుల్ అయితే లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేసుకుంటున్నాం. అది మనకి ఎలా తెలుస్తుంది, ఇన్ కేస్ పెద్ద నెంబర్స్ ఇస్తే. ఇక్కడ చూడండి, 2ని ఎలా రాయొచ్చు, 2 పవర్ 1. సో పవర్లో ఎంత ఉంటే అన్ని డిజిట్స్ చెక్ చేయాలి. 4ని ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్. పవర్లో ఉన్నది 2. సో 2 డిజిట్స్ వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది, అలాగేనా.
ఇప్పుడు 8ని ఏమని రాయొచ్చు 2 క్యూబ్ అంటే 3 డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. 16ని 2 పవర్ 4 డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. 32ని 2 పవర్ 5 డిజిట్స్ వరకు చెక్ చేసుకుంటే ఆ నెంబర్ మొత్తం కూడా 32తో డివైడ్ అవుతుంది. 64ని 2 పవర్ 6 ఓకేనా. అలా మీకు పెద్ద నెంబర్స్ 512 ఇది డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ని డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది అనేది మీరు కామెంట్ చేయండి. చేస్తారు కదా, కామెంట్ చేస్తేనే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమైంది. సరేనా, కంప్లీట్గా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే. సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మంచి కంటెంట్ చెప్తాను, ఫాలో అవ్వండి. సరేనా, థ్యాంక్ యూ.